నుండి నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 7 నెలల కాలంలోనే వాళ్ళు రోడ్డుపైకి ఎక్కి కాంగ్రెస్ పార్టీ పైన నిరసన చేయడం దీన్ని ఎలా చూస్తారు? అంతేకాకుండా వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్‌లో న్యాయపరమైనయా అవి? లేకపోతే సాధ్యమయ్యేటివా? సాధ్యం కానియా అవి? ఇప్పుడు మీరు మీడియా దాంట్లో ఉన్నప్పుడు అందుకు నేను మీకే అడిగిన. ఇప్పుడు కొన్ని విషయాలు అడిగినప్పుడు ఎగ్జామ్స్ పెట్టన్నా పెట్టొద్దా? మీరు స్పష్టత ఇచ్చి మీరు చెప్పండి. సరే మీరే మన తొలి వెలుగు, లెజెండ్ మీరే చెప్పండి. మీరే పోయి ఒక పేపర్ పైన ఒక ప్రణాళిక తీసుకురండి. ఎగ్జామ్స్ ఏ లోపల పెట్టాలని. ప్రెస్ మీట్ పెడతారు, ఒక నోటిఫికేషన్. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు? 6 నెలలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు అని అంటారు. ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో పోస్ట్ పోన్ చేయమని అంటారు. దీనికి ఏం చెప్పాలి? దీనికి మీరే నాకు సమాధానం చెప్పాలి. ఏ రోజు ఏ టైంలో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి మీరే చెప్పండి. చెప్తే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం, టీఎస్పీఎస్సీకి కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం. మీకు అదే చెప్తున్నా. అరే మేము ఉన్నదానికే మేము ఎగ్జామ్స్ అన్ని డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని ఒక ఆలోచనతోటి మేమున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏదైతే సంబంధించి జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని అంటున్నామో, జాబ్ క్యాలెండర్ని ప్రకటించినప్పుడు ఏ తేదీ ఏ వారం ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు స్పష్టత ఉన్నప్పుడు, మీకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న క్లారిటీ ఉన్నప్పుడు ఇంకా దాంతో బాధ ఏంది? ఇంకా దాని ఉన్న ప్రాబ్లం ఏంది? ఎగ్జామ్స్ నిర్వహించొద్దంటే అదన్నా చెప్పండి. ఎగ్జామ్స్ నిర్వహించొద్దంటే మీరు అన్నట్టు 2 నెలలు పోస్ట్ పోన్ అయితే దాని తర్వాత అప్పటి వరకు విద్యా వాలంటీర్లను తీసుకొని, ఎందుకంటే 22 లక్షల మంది విద్యార్థులకి చదువునైతే ఆపలేము కదా. విద్యా వాలంటీర్లను తీసుకోవాలి. తీసుకుంటే 1 ఇయర్ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ వరకు విద్యా వాలంటీర్లు ఉంటారు. మరి 8 నెలలు ఏదైతే సంబంధించి వాళ్ళకి పోస్టులు ఇవ్వడానికి ఆలస్యమైన దానికి ఓకే అని ఇప్పుడే మాట్లాడండి. మీరు మాట్లాడి ఓకే అంటే తెలియజేయండి. ముఖ్యమంత్రి గారికి అదే చెప్తా. మళ్ళీ ఆ రోజు మీరే మాట్లాడతారు, ఉద్యోగాలు పెట్టేసారు, ఉద్యోగాలు అయిపోయినాయి కానీ మీరు పోస్టింగ్స్ ఇస్తలేరని. కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ టెట్ పెట్టమని అడుగుతారు. అది అడగమని చెప్పి మీరు చెప్పండి. మళ్ళీ అదే స్టూడెంట్స్ తోటి మీరు మాట్లాడిపియండి. ఏ రోజుకి ఆ రోజు ఏ సమస్య ఉందో చూపించడం కాదన్న. వాస్తవానికి తెలంగాణ తెచ్చుకుంది మన ఉద్యోగాలు మనకు రానికి. ఆ దిశగా అందరం కలిసి ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించాలో ఆలోచించుకోవాలి తప్ప 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసిందని అంటే, డిఎస్సికి సంబంధించి ఏజ్ తగ్గలేదా, గ్రూప్ 1కి సంబంధించి ఏదైతే జియో నెంబర్ 55ని రద్దు చేయలేదా, ఏదైతే కోర్టు కేసు చిక్కుముడిలో ఉండి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ ఉంటే అవన్నింటినీ తొలగించి 33,000 ఉద్యోగ పత్రాలు అందజేయలేదా, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కేసులు ఉన్నప్పుడు కొత్త కమిటీని ఏర్పాటు చేసి కేసులు ఉన్న వాళ్ళకి 155 మందికి అడిషనల్గా ఏదైతే సంబంధించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదా, 317 దానిపైన దాంతోపాటు జియో 46 పైన ఏదైతే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదా? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాదా? కాంగ్రెస్ పార్టీకి చేసే ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనిపైన స్పందించింది? ఎందుకు ఈ సమస్యల్ని పరిష్కరించింది? ఇవన్నీ చేసే చిత్తశుద్ధి ఉంది. ఈరోజు కూడా ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నా. ఇదే 15 నెలల బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కరింత ధైర్యంగా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ పైన మాట్లాడినట్టు చూపియండి. ఒక్కరిని చూపియండి. కనీసం ఒక్క నిరసన దీక్ష కాదన్న ఒక నిరుద్యోగి చనిపోతే కనీసం స్పందించింది చెప్పండి. ఆఖరికి వాళ్ళ మంత్రివర్గంలో నిరుద్యోగులను అమలుపని చేసుకొని బతకని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు వచ్చి పతితులు లెక్క బయటికి వచ్చి మాట్లాడుతారు. నిరుద్యోగులను హేళన చేస్తూ అమలుపని చేసుకొని బతుకొని మాట్లాడారు. అసొంటి పార్టీ అసొంటి వ్యక్తులు ఈరోజు బయటికి వచ్చి మా పైన మాట్లాడేది. మా నిరుద్యోగుల సోదరులను రెచ్చగొట్టినా, మా యువకులను రెచ్చగొట్టినా వాళ్ళకి 100% స్పష్టత ఉంది. 100% వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళు కోరుకునేది వారికి ఇచ్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ చిత్తశుద్ధితోటి మేము బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వం అన్న భయపడాల్సిన అవసరం మాకు లేదు.